నమస్కారం. ప్రేమతో మీ ప్రమీళ శ్రీను యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శరన్నవరాత్రులు 4వ రోజు. ప్రొద్దున నైవేద్యానికి పాస్తా పాయసం చేస్తున్నానండి. అది మీకు వీడియో పెట్టాలనిపించింది. చూడండి, 500 గ్రాముల పాస్తాకి పాస్తా మునిగే అంత కంటే ఎక్కువగా నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. మరిగాక ఈ పాస్తాని నీళ్ళలోకి వేసేయాలి. వేసి నేను మీకు అదంతా వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది, నేను తీయలేదు. ఈ మాత్రం ఉడికింది. ఉడికాక ఒక డ్రాప్ నెయ్యి వేసేస్తే అడుగు పట్టదండి, ఈజీగా కలబెట్టుకుంటూ ఉండొచ్చు. అప్పుడు ఇంత మాత్రం ఉడికిన తర్వాత దీన్ని డ్రైన్ చేసుకునేయాలి. అంతలో పక్కన పాలు కూడా కాచి పెట్టుకుంటే మనకి కాస్త తొందరగా అవుతుంది. పాస్తా ఉడికిపోయిందండి. నీళ్ళంతా డ్రైన్ చేస్తాం. ఇది ఎందుకు డ్రైన్ చేయాలి అంటే ఈ పాస్తా కాస్త స్టిక్కీగా ఉంటుంది. డ్రైన్ చేస్తే ఆ స్టిక్కీనెస్ వెళ్ళిపోయిందంటే పాయసం చాలా బాగా వస్తుంది. ఇలా దీన్ని 10 నిమిషాలు వదిలేయాలండి. బాగా నీళ్ళంతా డ్రైన్ అయిన తర్వాత ఆడుకోవాలి. ఇదే పాత్రను పెట్టుకొని పాలను ఇందులో వేసుకోవాలి. కావాలనుకుంటే ఇప్పుడు కూడా పచ్చి పాలు పోసి కాచుకోవచ్చు. టైం వేస్ట్ అవుతుంది. పాలు బాగా వేడిగా ఉంటే తొందరగా అయిపోతుంది. 1.5 లీటర్ పాలు పోసిండానండి. నాకు ఇది తక్కువ అని అనిపిస్తుంది. 500 గ్రామ్స్ పాస్తాకి కొంచెం తక్కువ అనిపిస్తుంది. మళ్ళీ కాచి పక్కన పెట్టుకుంటాను. పాలు వేడయింది, బాగా మరుగుతా ఉందండి పాలు. చూడండి, ఇలా డ్రైన్ అయిపోవాలి. ఏం వాటర్ లేకుండా ఇలా డ్రైన్ చేసుకునేసిన తర్వాత పాలలో కాస్త ఉడికిందంటే పాస్తా మంచి రుచి వస్తుంది. పాలు చాలదని పక్కన పెట్టిండాను. ఇంకా కావాలి, ఉడకడానికి ఇంత కావాలి. చాలు. కొద్దిగా నెయ్యి, కాస్త ఉడకాలి. కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చక్కెర వేసేద్దామండి, పంచదార. కొలతలు తెలియదు దీనికి, కొన్నిటికి కొలతలే, దీనికి మాత్రం కొలతలు తెలియదు. చూడండి, తీసుకెళ్ళిపోతుంది. మిల్క్ మేడ్ వేస్తాము, అది స్వీట్గా ఉంటుంది. చక్కెరతో ఒక అట్లా 2 ఉడుకులు ఉడికిందంటే చాలు. చూడండి, కొందరికి ఇలా థిక్గా ఉంటే ఇష్టం, ఇలా చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే ఇంకా 1 లీటర్ 1/2 లీటర్ కూడా పాలు కాచి మీకు పోసుకోవచ్చు. ఇది ఉడికిపోయింది. చక్కెర కూడా వేసేస్తున్నాను. చక్కెర వేసేది కరిగింది. ఇంకా జీడిపప్పు, ద్రాక్ష, గోడంబి వేసేస్తే సరే. ఉడికిపోయిందండి పాస్తా. పాలు కూడా బాగా ఉడికింది. మాత్రం కావాలనుకుంటే ఇలా కూడా ఉంచుకోవచ్చు. ఇంకా అసలు నీళ్ళుగా కావాలనుకుంటే ఇంకో 1/2 లీటర్ పాలు కాచి పోసుకోవచ్చు. సరిగా ఉంది. ఇప్పుడు దీనికి గోడంబి, ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ అంతా తిరగబాటు చేసి పెట్టేస్తాం. పాయసానికి
తిరగడం తిరగబాటు పువ్వు పడుతుంది. చూడండి నెయ్యి కాగింది, వేడెక్కింది. ఎండు ద్రాక్ష, ఇంకా ఎక్కువగా మాడనివ్వకుండా చూసుకోవాలి. కొద్దిగా వేలకుల పొడి, మూసి పెడితే ఆ స్మెల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది పాస్తా. మళ్ళీ తీసి మళ్ళీ కలిపెట్టి తీసుకోవచ్చు. ఫాస్ట్ ఇంగ్రీడియంట్స్ టు టేస్ట్. మిల్క్ మేడ్ మరీ చల్లారక మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా మధ్యలో ఎంత కావాలో చూసుకొని వేసుకోవచ్చు. Please subscribe, like, share my channel. అమ్మవారికి నైవేద్యం, తర్వాత మనకి ప్రసాదం. మీకు అందరికీ కూడా